నిజం న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలోని నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అబద్దాలు మోసాలే గత ప్రభుత్వం ఎజెండాగా పనిచేసిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. కానీ ప్రజల ప్రభుత్వమైన కాంగ్రెస్ పాలనలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అలాగే పథకాలకు మెరుగైన రీతిలో అందించి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు పనిచేస్తూ ముందుకు సాగుతామని ఆయన అన్నారు. బాసర త్రిబుల్ తరహాలోనే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో త్రిబుల్ విద్యా కేంద్రం కూడా ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ భూములు గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించడం జరిగిందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి అన్ని రకాల కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ లక్ష్యం విద్య, వైద్యం మరియు ఉపాధి ఈ 3 విభాగాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. అందుకే ప్రస్తుతం ఉన్న జనరల్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడం కోసం ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ నరసింహతో చర్చించడం జరిగిందని ఆయన అన్నారు. ఉపాధి అవకాశాలు యువతకు అందించేందుకు పేరు ప్రఖ్యాతలు గల ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరి వివరాలు వారి దగ్గరికి వెళ్లి నమోదు చేసి దళారుల వ్యవస్థను రూపుమాపి అర్హులైన పేదలకు పథకాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చాలా తప్పిదాలు చేశారని, కొందరు అధికారులు కూడా డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు కేటాయింపులు చేసినట్లు సమాచారం తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. అలాంటి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అదే విషయంలో కలెక్టర్ని, జిల్లా ఎస్పీని కలిసి వివరించడం జరిగిందని ఆయన చెప్పారు. అలాగే 523 సర్వేలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా భూమి ఇస్తే గత ప్రభుత్వం మభ్యపెట్టి లబ్ధిదారుల నుంచి వాటిని లాక్కుని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ కోసమే 12 నెలల్లో చేయాల్సిన అప్పును 8 నెలల్లోనే తీసుకుంది అని, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా 1,30,000 కోట్ల రూపాయలను గోదావరిలో పోసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల అప్లికేషన్ల విషయంలో ఎవరికి ఆందోళన అవసరం లేదని, ఈ నెల 6 తర్వాత కూడా గ్రామ పంచాయతీలోనూ మున్సిపల్ కార్యాలయంలోనూ వివరాలు సమర్పించవచ్చునని ఆయన చెప్పారు. పారదర్శకంగా లబ్ధిదారుల డాటా 6వ తేదీ నుంచి క్రోడీకరించి నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే బుధవారం నాడు పుట్టినరోజు సందర్భంగా ఎవరు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని, అవకాశం ఉంటే నోట్బుక్స్ ఇస్తే వాటిని ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి తర్వాత నియోజకవర్గ ప్రజల కానుకగా అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సుధాకర్ రెడ్డి, అజ్మత్ అలీ, సిజే బెనహార్ తదితరులు పాల్గొన్నారు. తెచ్చి మా క్యాంప్ కార్యాలయంలో ఇవ్వమని చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి. సంక్రాంతి సెలవుల తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా నియోజకవర్గ ప్రజల కానుకగా ఈ పుస్తకాలు మళ్ళీ ఆ పేద విద్యార్థులకు ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ నేను పెడతా ఉన్నా. మా ప్రభుత్వం ప్రాధాన్యత కూడా విద్య, వైద్యం. అందుకే మా దృష్టి కానీ, మా ప్రభుత్వం దృష్టి కానీ, మా ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ విద్య, వైద్యం, దాంతోపాటు ఉపాధి, ఈ 3 అంశాల మీద చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకుంటున్నాం. బాసర ట్రిపుల్ మాదిరిగా ఇక్కడ ఒక విద్యా కేంద్రం ఏర్పాటు కావాలి. అందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరిగింది. స్థలం ఎక్కడ ఉంది అనే విషయంలో కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోసం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, అది పాలమూరు యూనివర్సిటీకి అనుసంధానంగా పెట్టాలా, లేకుంటే ఇండిపెండెంట్గా జేఎన్టీయూ సహకారంతో పెట్టుకోవాలా,
అది ఉన్నత విద్యాశాఖ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంకొకటి అవసరం ఉంది మహబూబ్నగర్ పట్టణంలో, ముఖ్యంగా మహిళలకు. అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి, దాన్ని గ్రౌండింగ్ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. వైద్యం విషయానికి వస్తే మన ఉన్న జనరల్ హాస్పిటల్ని స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి మొన్ననే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో దామోదర్ రాజనరసింహ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిర్మాణం అవుతున్న ఆసుపత్రిని అది హైదరాబాద్లో సమీక్ష జరిపి దాన్ని ఆసుపత్రిగానే ఉంచాలనా లేకుంటే ఇంకేదైనా పనికి ఉపయోగించాలా అనేది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటారు. ఉపాధి విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలతోటి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఐటీ టవర్లో స్పేస్ ఉంది కానీ కంపెనీలు రాలేదు ఇంకా. అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన ఐటీ కంపెనీస్కి స్పేస్ ఇచ్చి అక్కడ మహబూబ్ నగర్ పిల్లలకు ఇక్కడనే ఉపాధి కల్పించే విషయం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా కొన్ని కంపెనీలు మహబూబ్ నగర్ పిల్లలకు ఉపాధి ఇక్కడనే మహబూబ్ నగర్ పట్టణంలోనే కల్పించే ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాయి. సో వీటితో పాటు కొత్త సంవత్సరం పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి కలవడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ద్వారా మనకు మహబూబ్నగర్లో గ్రౌండింగ్ అవబోతూ ఉన్నాయి. వాటన్నిటి వివరాలు కూడా భవిష్యత్తులో మీతో పంచుకుంటాం. ఈరోజు ప్రజాపాలన అనూహ్య స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి. ఒక వినూత్న కార్యక్రమం ప్రజల దగ్గరికే పోయి వాళ్ళ అవసరాలు ఏంది అని చెప్పి ప్రభుత్వం తెలుసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో పారదర్శకంగా దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు మొత్తం కుటుంబాల వివరాలు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఫీడ్ చేసి గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఆ డేటా బ్యాంకు నుంచి ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు కారు అని చెప్పి దాంట్లో నుంచి తీసుకొని ఎంక్వైరీ చేసి అర్హులకే పథకాలు అందుతాయి. అలాగే డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా ఘోరాలు జరిగినాయి. రెవెన్యూ యంత్రాంగమే గతంలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేసిండ్రన్న ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఆ ఫిర్యాదులు చాలా నా దగ్గరకు వస్తే అది కలెక్టర్ గారికి ఇచ్చాము. వారు ఎంక్వైరీ చేసి నిజంగా అవకతవకలు జరిగినాయని తేలితే దోషులను ఖచ్చితంగా శిక్ష పడుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 523 సర్వే నెంబర్లో ఎంతోమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల పట్టాలను తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ పేదలకు, వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ పట్టేదారు లిస్టు ఎవరికైతే పట్టాలు ఒరిజినల్గా వచ్చినాయో వాళ్ళ లిస్టు తయారు చేసి
వాళ్లకు మొదలు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు కేటాయించాలన్నది నిర్ణయం జరిగింది. ఆ కేటాయించిన తర్వాత మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలితే అది అర్హులకు కేటాయించాలి అని చెప్పి